Welcome to SakshiEducation.com and Shah's Academy. సో ఈ షాస్ అకాడమీలో మనము ఎస్ఐ ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈరోజు మనం చదువుకునేది బ్యాంక్ ఎగ్జామ్స్ కి సంబంధించి. సో రీసెంట్ గా ఎస్బీఐ పిఓకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీన్ని లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 4వ తారీఖు. సో కావున ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరు అందరూ త్వరపడండి, అప్లై చేసుకోండి. ఓకే రైట్. అయితే ఈ ఎస్బీఐ పిఓకి ఎలా చదవాలి, ఏం చదవాలి, సిలబస్లో ఏముంటుంది, దాని గురించి మనం చదువుదాము. ఒకవేళ ఎస్బీఐ పిఓ చదువుతూ ఉన్న ప్రాసెస్లో కేవలం ఎస్బీఐకి మాత్రమే మీరు ఎలిజిబిలిటీ ఉంటారా, మీరు చదివిన ఈ సిలబస్ ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చా, దాని గురించి క్లియర్గా మనము ఈరోజు చదువుకుందాము. ఓకే, సో ఎస్బీఐ పిఓ. సో ఈ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్, ఈ పిఓ ఎగ్జామ్కి 3 స్టేజెస్ ఉంటాయమ్మా. ఓకే, ప్రిలిమ్స్ స్టేజ్, మెయిన్స్ స్టేజ్ అండ్ గ్రూప్ డిస్కషన్. సమ్ టైమ్స్ గ్రూప్ డిస్కషన్ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సమ్ టైమ్స్ గ్రూప్ డిస్కషన్ విత్ ఇంటర్వ్యూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ ప్రిలిమ్స్ లో ఏముంటాయి, ప్రిలిమ్స్ కి ఈ రోజు నుంచి మీరు కానీ గమనించినట్లయితే దాదాపుగా మీకు 45 డేస్ వరకు ఉంటుంది కదా. ఎప్పుడు ఎగ్జామ్, ఎప్పుడు డిసెంబర్ 31st, కొందరికి జనవరి 1వ తారీఖు, జనవరి 2వ తారీఖు, జనవరి 3వ తారీఖు, ఈ ప్రకారంగా రైట్ నెక్స్ట్ ఇయర్ జనవరి. సో ఆల్మోస్ట్ మనకు 45+ డేస్ మనకి అందుబాటులో ఉన్నాయి. కనుక దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరికి ఇది బాగా ఫెచ్చింగ్ అవుతుంది, సిలబస్లో ఏముంది, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుందమ్మా. ప్రిలిమ్స్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక పేపర్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ మీద ఒక పేపర్ ఉంటుంది అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దీని మీద ఒక పేపర్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్ వచ్చి 30 మార్క్స్కి ఉంటుంది, రీజనింగ్ పేపర్ 35 మార్క్స్, క్వాంట్ వచ్చి 35 మార్క్స్కి మీకు ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ 30 మార్కులకి ఓవరాల్గా వాళ్ళు ఇచ్చే టైం ఎంత? 1 అవర్. సో ఇది ఉన్నటువంటి ప్యాటర్న్, ఎగ్జామ్ ప్రిలిమ్స్ కి మీకు సంబంధించినటువంటి ప్యాటర్న్. ఓకే, అయితే దీని తర్వాత ఇది మీరు పాస్ అయితే ఇందులో మీకు ఎన్ని మార్కులు రావాలి? ఈసారి నోటిఫికేషన్ లో 2000 పోస్టులు ఉన్నాయి. సో 2000 పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ రేషియోలో మెయిన్స్ కోసం సెలెక్ట్ చేస్తారు? 1:10 రేషియోలో, అంటే 20,000 మందిని వాళ్ళు తీస్తారు. సో ఆ 20,000 మందిలో మీరు ఉండాలి అంటే మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఉన్నటువంటి టైంని మీరు మాక్సిమం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి మనము సిలబస్ గురించి మనం చదువుదాము. ఎస్,
నెక్స్ట్ తర్వాత ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మీకు మెయిన్స్ సిలబస్ గురించి వి విల్ డిస్కస్ లేటర్. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లో మీకు ఏమేమి ఉంటాయి, మీకు ఇందాక మనం రీజనింగ్ చదువుకున్నాం కదా, ఇప్పుడు ఆ రీజనింగ్ కి తోడు రీజనింగ్ పార్ట్ ఒకటి ఉంటుంది. ఇది దేనికి, ఇది మెయిన్స్ ఎగ్జామ్ కోసము రీజనింగ్ పార్ట్ ఒకటి ఉంటుంది. దానికి తోడు మీకు కంప్యూటర్ ఎబిలిటీ, ఏ మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉంది అనేసి, ఏ మాత్రం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అనేసి ఇందులో మీకు చెక్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఈ పేపర్ మీకు ఇందులో 45 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ మీకు 45 ఉంటాయి. ఇది 60 మార్కులకు 60 మార్క్స్. రైట్. నెక్స్ట్ తర్వాత మీకు డేటా అనాలిసిస్ ఉంటుంది. డేటా అనాలిసిస్, ఓకే, అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది? 35 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మార్క్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు జనరల్ అవేర్నెస్. అంటే ఈ జనరల్ అవేర్నెస్ లో మిమ్మల్ని ఏం చెక్ చేస్తున్నారు వాళ్ళు? ఓకే, ఎకానమీ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే మీరు బ్యాంకులో పని చేయబోతున్నారు కదా, సో బ్యాంకులో మీరు పని చేయబోతున్నారు కానీ కాబట్టి మీకు ఎకానమీ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అండ్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని ఇందులో మీకు చెక్ చేయబోతూ ఉన్నారు. సో మీకు ఉన్నది ఏంటంటే ఇక్కడ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఓకే, నాలెడ్జ్, బ్యాంకింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎన్ని మార్క్స్కి? ఇది 40 క్వశ్చన్లు ఉంటాయి అండ్ 40 మార్కులకు ఉంటుంది పేపర్. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఉన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఏ మాత్రము కమాండ్ ఉంది అనేసి మిమ్మల్ని చెక్ చేస్తారు. సో ఈ ఇంగ్లీష్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్కి ఇది పేపర్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది వచ్చి మీకు 155 క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, 155 అది చూసుకుంటే మీకు 200 మార్కులకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇందులో ప్యూర్ మెరిట్, ఇక్కడ మీరు ఎంత మెరిట్ తెచ్చుకుంటే అంత మీరు మెయిన్స్ కి ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. రైట్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు తీసుకునే రేషియో ఎంత? 1:2 తీసుకుంటారు. ఓకే, సో ఈ ప్రకారంగా మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్, ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాలి, మెయిన్స్ మీకు ఇది అంతా ఆబ్జెక్టివ్ కదా, ఈ పార్ట్ అంతా ఆబ్జెక్టివ్ ఉంది, దీనికి తోడు మీకు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ లో ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ఒకటి లెటర్ రాయమని అడుగుతూ ఉన్నారు అండ్ రెండవది ఒక టాపిక్ మీద ఎస్ఏ రాయమని అడుగుతున్నారు. సో ఈ ఎగ్జామ్ అంతా కంప్యూటర్ బేస్డ్ కదా, సో ఈ డిస్క్రిప్టివ్ ఎలా రాయాలి? ఇది కూడా కంప్యూటర్లో మీరు టైప్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ మీకు అవసరం కాబట్టి బ్యాంక్ జాబ్ చేయడానికి, అందుకు వీళ్ళు ఈ డిస్క్రిప్టివ్ ఈ ప్రకారంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. సో ఈచ్ క్వశ్చన్ 25 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కలిపి మీకు 30 నిమిషాలు టైం ఇస్తారు ఎగ్జామ్ రాయటానికి. సో ఇది మెయిన్స్ లో ఉన్నటువంటిది. నెక్స్ట్ తర్వాత ఇంకా ఇంటర్వ్యూ అంటారా? మీకు అందరికీ తెలిసిందే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఓకే, రైట్. సో ఈ రకంగా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ SBI PO ఉంటుంది. ఈ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి అని అంటే ఉన్నది 45 రోజులు మాత్రమే కాబట్టి టైం మన దగ్గర 45 డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఎలా చదవాలి? ఇంచుమించు ఓవరాల్ గా ప్రిలిమ్స్ లో ఏమేమి ఉన్నాయి? 3 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే,
ఇక్కడ ఏమేమి ఉన్నాయి అందులో ఉన్నవి ఒకసారి గమనించండి. రీజనింగ్ పార్ట్, అదే రీజనింగ్ పార్ట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీరు ఇంగ్లీష్, అదే ఇంగ్లీష్ ఇక్కడ ఉంది మీకు. నెక్స్ట్ ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో దానికి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయాలి అని అంటే, ఈ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చేయాలి అని అంటే మీకు ఏమొచ్చి ఉండాలి? మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చింటేనే ఇది మీకు సాధ్యమవుతుంది. ఓకే, సో మీకు రీజనింగ్ ఇక్కడ యాడ్ అయిపోతుంది, ఇంగ్లీష్ యాడ్ అయిపోతుంది, అండ్ మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అర్థమవుతుందా? సో ఈ మూడు మాత్రమే మీకు క్వాంట్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఈ మూడు మాత్రమే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉంటుంది. సో మీరు ఎలా కష్టపడాలి అని అంటే, మీరు సిలబస్ అంతా ముందు పెట్టుకొని సిలబస్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి చాప్టర్స్ అని ఒక్కొక్క చాప్టర్స్ తీసుకొని అట్లీస్ట్ రోజుకు ఒక సబ్జెక్టు 3 గంటల సేపు మీరు కష్టపడాలి. ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకున్నారు, ఇంగ్లీష్ 3 hours. ఓకే, క్వాంట్స్ తీసుకున్నారు 3 hours. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ తీసుకున్నారు 3 hours. సో ఓవరాల్గా మీరు టైం వేస్ట్ చేయకుండా రోజుకు దాదాపుగా 9 hours కానీ మీరు కష్టపడి క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయగలిగితే ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు. మీరు మెయిన్స్ ఎగ్జామ్ కోసము రెడీ అవ్వచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మీకు బెనిఫిట్ ఏంటి? నెక్స్ట్ తర్వాత సేమ్ రీజనింగ్ ఉంది. సో ఈ క్వాంట్స్ చేస్తేనే డేటా అనాలిసిస్ మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్, సేమ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అడిషనల్గా ఏముంటుంది మనకు ఇక్కడ? ఈ జనరల్ అవేర్నెస్ అడిషనల్ అవుతుంది. సో ఈ ఎకానమీ అండ్ బ్యాంకింగ్. అయితే ఈ షాస్ అకాడమీలో మేము మీకు అర్థమయ్యే రీతిలో ఈ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము గనుక ప్లీజ్ మీరు మమ్మల్ని సంప్రదించండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఓకే, వి విల్ సింప్లిఫై యూ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? పేపర్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది గనుక తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ ని చూసి భయపడకండి. ఎందుకంటే ఒకసారి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది మీకు అలవాటైపోతుంది, మీకు సులువు అవుతుంది. రైట్, అర్థమవుతుందా? ఎస్, ఇప్పుడు సిలబస్ లో ఏముందో మనం ఒకసారి గమనిద్దాము. ఇక్కడ మీకు ఉన్నటువంటి సిలబస్ ఒకసారి మనం కానీ చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇందులో మీకు సింప్లిఫికేషన్స్ ఉంటాయండి. ఓకే, నంబర్ సిస్టమ్ ఉంటుంది, మీకు ఇందులో యావరేజెస్ ఉంటాయి, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు నంబర్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్, ఉంటుంది మీకు ఇందులో.
నెక్స్ట్ తర్వాత మెన్సురేషన్. ఓకే, నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దీంతో పాటు మీకు ప్రాబబిలిటీ కూడా ఉంటుంది, ప్రాబబిలిటీ అండ్ మిక్చర్ అలిగేషన్స్. సో ఓకే, ఇది మీకు ప్రిలిమ్స్ లో క్వాంట్ యాప్టిట్యూడ్ లో మీకు ఉన్నటువంటి సిలబస్. అర్థమవుతుందా? సో ఇది ఈజీ అయితేనే కదా మనము డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్ లో చేయగలిగేది. మెయిన్స్ లో మనకు డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అది చేయాలి అని అంటే ఇది మనకు క్లియర్ గా మనకు అర్థమయ్యి ఉండాలి. అర్థమవుతుందా? సో ఈ మెయిన్స్ లో మీకు బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, ఓకే, పై చార్ట్స్, ట్యాబులర్ గ్రాఫ్, మిక్స్డ్ గ్రాఫ్, ఈ ప్రకారంగా గ్రాఫ్ల మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి, డేటా అనాలిసిస్. అర్థమవుతుందా? సో అవి అన్నీ చేయాలంటే ఇది మనకు క్లియర్గా నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత క్వాంట్ తర్వాత మనకు రీజనింగ్ ఏముందో ఒకసారి మనము గమనిద్దాము. రీజనింగ్ లో మనం కానీ గమనించినట్లయితే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఓకే, లెఫ్ట్ నుంచి ఎన్నో ర్యాంక్, రైట్ నుంచి ఎన్నో ర్యాంక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ తర్వాత ఇన్ఈక్వాలిటీస్, నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, తర్వాత సిలోజియమ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ముందు క్వశ్చన్స్ ఎలా ఉండేవి? లీనియర్ గా ఉండేవి. ఓకే, తర్వాత సర్క్యులర్ అయిపోయింది, సర్క్యులర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత డబుల్ సిట్టింగ్ అంటే ఇట్లా ఇటువైపు ఫేస్ చేసి ఉండేది, ఇటువైపు ఫేస్ చేసి ఉండేది. సో క్వశ్చన్స్ ఈ ప్రకారంగా అడగటం మొదలు పెట్టారు. సో ఒక ప్యాటర్న్ మీకు అర్థమైంది అంటే వెరీ వెరీ ఈజీ. సేమ్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్యాటర్న్ మీకు మెయిన్స్ లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మెయిన్స్ లో కూడా సేమ్ సిలబస్ ఉంది. ఓకే, ఈ రీజనింగ్ లో ఏదైతే ఉందో ఇదే సిలబస్ ఆల్మోస్ట్ మీకు మెయిన్స్ లో కూడా అదే వస్తుంది. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, నెక్స్ట్ తర్వాత మీకు లాజికల్ రీజనింగ్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీకు మెయిన్స్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఇవే తగులుతూ ఉన్నాయి, ఇవే వస్తూ ఉన్నాయి. దీనికి తోడు మీకు మెయిన్స్ లో మీకు పజిల్స్ యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత వెర్బల్ రీజనింగ్, ఓకే రైట్. ఎస్, ఆల్మోస్ట్ మీకు ఇందులో డేటా సఫిషియన్సీ మీద కూడా క్వశ్చన్స్ మీకు రావచ్చు. డేటా
సఫిషియన్సీ మీద. చూడండి ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సిలబస్ అంతా ఒకేలా ఉంది కదా. అడిషనల్ గా మీకు లాజికల్ రీజనింగ్, పజిల్స్ అండ్ డేటా సఫిషియన్సీ, వర్బల్ రీజనింగ్, ఇవి మాత్రమే మీకు అడిషనల్ గా మీకు ఉన్నటువంటి మెయిన్స్ సిలబస్. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి మనం గమనిద్దాము. ఇంగ్లీష్లో మీకు రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకే పారాగ్రాఫ్స్ ఇస్తారు, దానికి సంబంధించినటువంటి కింద క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్స్ రాయటము. నెక్స్ట్ తర్వాత క్లోజ్ టెస్ట్, ఓకే. నెక్స్ట్ తర్వాత పేరాస్ ఇస్తారు, పేరా జంబ్లింగ్, ఓకే. ఈ పేరాస్ ఒక 5-6 పేరాస్ ఉంటాయి, అవి ప్రాపర్ సిరీస్ లో మీరు అరేంజ్ చేయాలి, ఓకే, ఆ మీనింగ్ తగినట్టుగా. నెక్స్ట్ తర్వాత ఆడ్ వన్ అవుట్, ఓకే. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ కంప్లీషన్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ తర్వాత మీకు సెంటెన్స్ కనెక్టర్స్ ఉంటాయి, ఓకే. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమున్నాయి అడిషనల్ గా ఒకసారి గమనిద్దాము. ఎస్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ స్పెల్లింగ్స్, మీకు స్పెల్లింగ్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ అదే కాకుండా మీకు ఫ్రేజ్, ఇడియం, మీనింగ్స్ ఉంటాయి, ఓకే. ఇడియమ్స్ ఉంటాయి, దాని మీనింగ్స్ మనము అటువైపు ఆప్షన్స్ లో ఉంటాయి, అది మనం గమనించాలి, కరెక్ట్ మీనింగ్ మనము ఇది చేయాలి. సో ఇది మనకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సిమిలర్ సిలబసే ఉంది మీకు. సో వెరీ ఈజీ. ఒకసారి మీరు కానీ ప్రిలిమ్స్ కి పాస్ అయితే, ప్రిలిమ్స్ కి మీరు కష్టపడి చదివితే మెయిన్స్ కూడా మీకు సులువు అవుతుంది. ఎస్, అండ్ నెక్స్ట్ తర్వాత ఈ 3 తర్వాత మనకు మెయిన్స్ అడిషనల్ గా ఏమొస్తుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి వస్తుంది, కంప్యూటర్ మీద మనకు ఎంత అవగాహన ఉంది అనేది. నెక్స్ట్ తర్వాత జనరల్ అవేర్నెస్, సో ఈ జనరల్ అవేర్నెస్ లో మీకు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మీకు ఒక అవగాహన కావాలి. దాని తర్వాత మీకు ఇండియన్ ఎకానమీ ఏముంది, ఇండియన్ ఎకానమీలో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఓకే. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి. సో క్వశ్చన్స్ మీకు సెబీ రోల్ ఏంటి, సెబీ ఎందుకు పనిచేస్తుంది, ఆర్బీఐ అంటే ఏంటి, ఆర్బీఐ రోల్ ఏంది, దాని ఫంక్షన్స్ ఏంది. సో క్వశ్చన్స్ ఈ ప్రకారంగా మీకు మన భారతదేశంలో ఇంకేమైనా కొత్త స్కీమ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్స్, నెక్స్ట్ కొన్ని పాపులర్ స్కీమ్స్ ఏవైనా రాష్ట్రాలలో రిలీజ్ అయితే ఆ స్కీమ్స్ మీద. సో క్వశ్చన్స్ చాలా అద్భుతమైన క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. సో వెరీ ఈజీ, ఓకే, ఈ పార్ట్. సో మీరు వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ మొదట ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత మనము మెయిన్స్ గురించి ఆలోచన చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, సార్ ఎస్బీఐకి మేము ప్రిపేర్ అవుతున్నాము, ఎస్బీఐ అనుకున్నాము మాకు రావట్లేదు, మేము లాస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చాము ఎస్బీఐ మాకు రాలేదు,
మా ప్రిపరేషన్ మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నాము, నెక్స్ట్ మేము ఇంకా ఏం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనే డౌట్ మీకు చాలా మందికి వస్తుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ఈ 4 సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అవుతారో, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇవి 4 ఏవైతే మీరు ప్రిపేర్ అవుతారో, ఆల్మోస్ట్ ఈ 4తోనే ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి మీకు. IBPS వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరము PO ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, క్లరికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత SBI వాళ్ళు సపరేట్గా POs పెడతారు, క్లరికల్ కండక్ట్ చేస్తారు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇదే కాకుండా రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీళ్ళు కూడా POs అండ్ క్లరికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో మీరు చూడండి, ఒకసారి ఇది ప్రిపేర్ అయితే ఎన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చో సంవత్సరంలో చూడండి. అండ్ ఇవే కాకుండా RBI వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్, నబార్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అవి కూడా మీరు రాసుకోవచ్చు. ఇదే కాకుండా ఇదే సిలబస్తో మీరు SSC CGL ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అద్భుతమైన జాబ్స్ వస్తాయి మీకు అందులో కదా. సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రిపరేషన్ అనేది ఆపకండి. అర్థమవుతుందా? మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, కొందరికి ఈ క్వాంట్, రీజనింగ్, ఈ ఇంగ్లీష్ ఏదైతే నేర్చుకోవడానికి కొందరికి 6 months సమయం పడుతుంది, కొందరికి 1 year పడుతుంది, కొందరికి 2 years పడుతుంది. కానీ ఫైనల్గా మీరు క్విట్ చేయకుండా, అంటే మీరు ఈ ప్రయాణం మీరు ఆపకుండా ఉండగలిగితే చివరికి మీకు ఉద్యోగం అయితే వస్తుందిగా, అంతే కదా, చివరికి మీకు ఉద్యోగం అయితే వస్తుంది. దయచేసి నేను మీతో ఏమంటున్నానంటే, లేట్ అయినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ ఆపకండి, మీరు నిరుత్సాహపడకండి. దయచేసి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూనే ఉండండి. మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేయండి. అప్పుడైతేనే మీకు ఫర్దర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే ఎగ్జామ్ ఏదైనా కానీ అందులో ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. అదర్వైజ్ ప్రాక్టీస్ లేకుండా, ఓకే, మీరు చేసిన తప్పులు తెలుసుకోకుండా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కానీ జీవితకాలం కూడా సరిపోదు. గనుక ప్లీజ్ మీరు ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మన షాస్ అకాడమీ మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించండి, మీరు మాతో మాట్లాడొచ్చు. మీకు ఉన్న ప్రతి డౌట్ మేము క్లారిఫై చేస్తాము. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్ ఉంది, SBI PO, అందరూ అప్లై చేయండి, జాబ్ పొందండి.